ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకి వందనాలు. జిఎస్ ప్రసాద్. డియర్ ఫ్రెండ్స్, ఈనాటి ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ వ్యవస్థ మన వృత్తి పరిరక్షణ విషయం మీ అందరికీ విదితమే. తెలంగాణలో కూడా చట్టాలను అడ్డం పెట్టుకొని మన అనుభవాన్ని గుర్తించకుండా మనమే ఏదో తప్పు చేస్తున్నామని అక్కడక్కడ చిన్న చిన్న లోపాలను చూపిస్తూ అక్కడ విజిలెన్స్ దాడులు అనేది ఒకటి చేస్తూ ఉంటే మన వాళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పడ్డారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 41, 42 సంఘాలు కలిగి ఉన్న సమాఖ్య ఫెడరేషన్లు 3 కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిఎంపి అండ్ ఆర్ఎంపి జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీఆర్ జేఏసీగా ఒక టైటిల్ని డిసైడ్ చేసుకున్నాం. అందుకు ప్రతి సహకరించిన నాయకులకి కలిసి పనిచేద్దాం. కాన్సెప్ట్ ఏదైతే ఉందో సంఘాలకు అతీతంగా మన సభ్యుల భవిష్యత్తు వృత్తి పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని ఒక పిలుపుతో అందరం ఒక్కటై దానికి సార్థకత చేసిన 19వ తేదీ నా అన్నలందరికీ, రాజా సిద్ధార్థ గారికి మరియు మా ఫెడరేషన్ తరఫున నలుగురిని ఆ కమిటీగా ఏర్పడి ఒక్కొక్క ఈ ఫెడరేషన్లో 4 చొప్పున ప్రతినిధులు పాల్గొని విబిటి రాజు గారు, కరెళ్ళ గణపతి అండ్ నాగేశ్వరరావు గారు, అట్లాగే ఎంఎన్ రాజు గారు, బల్లా శ్రీనివాస్ గారు మరియు నాగేశ్వరరెడ్డి బదులు ఉపాధ్యక్షుడు శాంతి స్వరూప్ గారు, నా తరఫున కూడా జోషి గారు, బాబురావు గారు, నేను, మా మిత్రులంతా కూడా ఆనాటి కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా ఆర్ఎంపీడబ్ల్యూఏ కృష్ణా డిస్టిక్ అధ్యక్షుడు వెంకటరాజు మరియు గౌరవ అధ్యక్షుడు ఉమాశంకర్ మరియు అక్కడున్న మన రాంబాబు గారు మరియు ఉదయ్ భాస్కర్ గారి ఆతిథ్యాల్లో ఆ సంఘం అంతా కూడా మనకు ఆతిథ్యం ఇచ్చి 19వ తేదీ చాలా నీట్గా నిర్వహించాం. వచ్చే నెలలో డేట్ తొందరలో రేపో ఎల్లుండి అనౌన్స్ చేస్తాం. మన అనుబంధ సంఘ నాయకులు ఒక పిలుపు ఇచ్చాం. సంఘానికి 5 మంది చొప్పున 42 సంఘాలు 3 సమాఖ్యల ప్రతినిధులను, బయట ఉన్న ప్రతి ఒక్క ఇండిపెండెంట్ సంఘాలను కూడా పిలిచి అందరం ఏకతాటి మీద ప్రభుత్వానికి మన సమస్యను స్పష్టంగా తెలిపి, గతంలో మనకి ఏదైతే ఈ వృత్తి పరిరక్షణ విషయంలో అయితేనేమి, గుర్తింపు విషయంలోనైతేనేమి, కమ్యూనిటీ పారామెడిక్స్ అనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మనకంటూ ఒక రికగ్నైజ్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చి ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన తర్వాత 460 జీవోతో ఇక్కడ, తెలంగాణలో 428 జీవోతో అక్కడ మనకు కొంచెం మూమెంట్ చేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే మన యొక్క కూటమి ఆనాటి 14, 19 ప్రభుత్వం. తిరిగి ఈరోజు అదే కూటమి బీజేపీ, జనసేన మరియు టీడీపీ కూటమిలో ఒక అత్యధిక ప్రజల మన్నన పొంది ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. మనమంతా కూడా ఒక నిర్ణయంతో వచ్చాం. రాష్ట్రంలో ఉన్న ఏ సంఘము ఎక్కువ తక్కువ కాదు. మీ పరిధిలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరికీ పరిచయాలు ఉన్నాయి. ఈ వీడియో ద్వారా అటు ప్రభుత్వాన్ని, ఇటు మన నాయకుల్ని మరియు 175 నియోజకవర్గాల్లో ఉన్న ఏరియా కమిటీలని, 26 జిల్లాల్లో ఉన్న అన్ని అనుబంధ ఫెడరేషన్ల సంఘ నాయకులకి మరియు మొన్ననే ఏర్పడిన ఏపీఆర్ జేఏసీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా దయచేసి మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. 12 మంది కూటమి, మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే కుతూహలంతో పనిచేయడం తప్పు కాదు.
ప్రభుత్వానికి సరైన మెసేజ్ ఇచ్చి గతంలో దీనికంటూ ఒక చరిత్ర కలిగిన ఎంతో సంఘాలు ఫెడరేషన్లో పనిచేసినవి ఉన్నాయి. అత్యుత్సాహానికి పోయి ఈరోజు మీరు అందరూ కూడా ప్రభుత్వానికి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వకుండా, అయ్యా మీ దగ్గర ఎంతమంది ఉన్నారు, మీరు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీ సంఘం స్టేటస్ ఏంటి అంటే దయచేసి మీరు విఘ్నతతో ఆలోచన చేయండి. మీ దగ్గర జాబితా ఇవ్వలేని స్థితి, మీరు ప్రభుత్వానికి సరైన సంకేతాలు ఇవ్వలేని స్థితి వస్తుంది. ప్రభుత్వం గుర్తింపు కోసం మనం పాటుపడేది వేరే, సంఘ గుర్తింపు కోసం మీరు కృషి చేసుకోవడం వేరే. సంఘ గుర్తింపు అంటే ఆ ఎమ్మెల్యే గారినో మంత్రులనో మీ చెంతకు వచ్చినప్పుడు మీరు హ్యాపీగా సన్మానించండి. ఏదైనా కానీ ఒకటి తెలపాలనిపిస్తే, అయ్యా దీనికి ఒక రాష్ట్ర నాయకత్వం ఏర్పాటైంది, ఆంధ్రప్రదేశ్ ఏపీ పిఎంపి ఆర్ఎంపి జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు నేను ఆహ్వానిస్తున్నా. ఆగస్టు నెల 27వ తేదీ ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు. ఆ డేట్ కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తాను మీ అందరికీ. 41 సంఘం ఇంటూ 5 మంది వేసుకుంటే 200 నుంచి 250 మంది సంఘ ప్రతినిధులతో సమస్య సాధన కోసం ఒక భవిష్యత్ ప్రణాళిక. ఈరోజు 3 సమాఖ్యల అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అయితేనేమి, కరెళ్ళ గణపతి అయితేనేమి, కుమార్ గారు అయితేనేమి, సత్తార్ గారు వాళ్ళ కమిటీ తరఫున, మా తరఫున కూడా రాజా సిద్ధార్థ్ అయితేనేమి, ఇటు నేనైతేనేమి, బాబురావు అయితేనేమి, జోషి అయితేనేమి ఎంతో అంకిత భావంతో ప్రణాళికలు తయారు చేయమని చెప్పి అట్లా వీబీటీ అన్నయ్యకు, కరెళ్ళ అన్నయ్యకు అందరం కూడా చేశాం. ఒక అడ్వైజర్గా కూడా దీనికి ఐఎంఏ నుండి ఒక ఎల్ఎన్ రావు గారిని కూడా తీసుకున్నాం. కాబట్టి ఈ కమిటీ తర్వాత ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసి కుతూహలంగా ఉన్న నాయకులను కూడా ఇందులో తీసుకుంటాం. ఫస్ట్ మన కాన్సెప్ట్ అసోసియేషన్ గుర్తింపు కోసం పోరాటాలు చేయాల్సిన పని లేదు. అది దశాబ్దాలుగా అందరికీ కలిగి ఉన్నాము. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే ఎన్ఎంసీలో మనకంటూ కొంత వెసులుబాటు, మన తరహా వైద్యులకి సిహెచ్పిగా ఆర్టికల్ 32లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అనే ఒక నామధేయంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా మీరు డాక్టర్స్ లేని చోట బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్కు వాళ్ళను హెల్త్ ప్రొవైడర్స్గా అవసరమైతే వాడుకోవచ్చు అనే పదం ఉందని తెలిసింది. దాన్ని మనం కూడా లీగల్ అడ్వైజర్స్తోనూ కొద్దిమంది నిష్ణాతుష్టులతోనూ మనం కలిసి దానికి ఏదైనా కానీ పరిష్కార మార్గం రాష్ట్ర పరిధిలో జరుగుతుందా, ప్రభుత్వంతో మనం రిప్రజెంటేషన్ చేసి చేద్దాం. కాబట్టి దీనికి చాలా చరిత్ర ఉంది. 429 429 జీవోలో ఆనాటి అడ్వైజరీ కమిటీ 14 మందితో కలిసి ఉంది. ఈరోజు మనకు సహాయం చేస్తున్న రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మారెడ్డి గారు ఎంతోమంది ఆనాడు కృషి చేశారు. ఇలాంటి మన వ్యవస్థ గుర్తించండి అని. అదేవిధంగా మనం ముందుకు కూడా ఇలాంటి పెద్దలందరినీ కలుపుకొని కర్నూలులో కూడా మా యొక్క అందరికీ ఎంతో సన్నిహితుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు కూడా మన ఆర్ఎంపీ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవస్థ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మనకు కృషి చేస్తున్న వ్యక్తుల్లో ఆయన ఒకడు. అదేవిధంగా సిఎల్ వెంకటరావు గారు కూడా గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఆయన కూడా ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కూడా ఒక ఎల్ఎన్ రావు గారు అడ్వైజర్గా విశాఖపట్నం నుండి ఆయన చేస్తున్నాడు. ఆయన భార్య కూడా సుగుణ కుమారి, మరియు కొంతమంది ఎంతోమంది నాయకులు ఈరోజు దీనికోసం అహర్నిశలు తన కష్టాన్ని చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ కోరేదేమంటే, సమాఖ్యలో వివిధ జిల్లాల్లో ఒక యూనియన్లు 3 విభాగాలుగా పనిచేస్తున్నాయి. 3 అసోసియేషన్ల వాళ్ళంతా కూడా మీరు కూడా అక్కడ స్నేహభావంతో మాది ఎక్కువ మీది తక్కువ అని భావన లేకుండా, సంఘం అంటే నాయకులు కాదు, దానికి ఏదో సంఖ్య కాదు,
సమస్యను ఖచ్చితంగా న్యాయం చేసుకోగలిగే సామర్థ్యత కలిగి ఉండండి. ఒకరినొకరు బాగా ఐకమత్యంగా భవిష్యత్ తరాలకు రేపిచ్చే ప్రణాళికను చిత్తశుద్ధితో మీరు దాన్ని అమలు చేస్తారని, అదేవిధంగా మీకోసం పనిచేస్తున్న ఎంతోమంది నాయకులకి మీ యొక్క పరిపూర్ణమైన సహకారం అందిస్తారని, జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేర్లతో ఏవైతే చేశామో ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతాయని, ప్రభుత్వాలకు కూడా ఈరోజు మేము చేసే విజ్ఞప్తి, ఇది ఎన్ఎంసి నియమ నిబంధనలకు కాకుండా రాష్ట్ర పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కమ్యూనిటీ పారామెడికల్ డిపార్ట్మెంట్ కిందకి తీసుకొని ఏదైతే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ అనేది అందులో ఉందో ఎన్ఎంసిలో, అట్లా అయినా సరే ఫస్ట్ ఎయిడ్ హెల్త్ ప్రొవైడర్ అనే దానికైనా సరే మాకంటూ ఒక నామధేయాన్ని సరైనది పెట్టి చట్ట పరిధిలో ఇబ్బందులు రాకుండా మాకు కూడా ఎలాంటి మా భవిష్యత్తుకు మనుగడ. రెండోది గ్రామీణ వైద్యం, ఆర్ఎంపీల పాత్ర. మీరు ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సర్వే చేయించినా మీకున్న అన్ని వ్యవస్థలతో సర్వే చేయించిన పవన్ కళ్యాణ్ గారికి, సత్యకుమార్ గారికి, లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఫస్ట్ ఎయిడ్కి మూల స్తంభాలైన ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ వైద్య సేవల వల్ల ప్రజల నుండి అనర్థాలు లేవు. ప్రజలకు అనర్థాలే జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థను సహకరించే వాళ్ళు కాదు. ఎక్కడో రాష్ట్రంలో ఒక్కటి చిన్న తప్పును పట్టుకొని ఐఎంఏని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా, విఘ్నులారా, వీళ్ళని ఏ విధంగా తొలగించాలి, వీళ్ళని ఏ విధంగా తప్పించాలని జూనియర్ డాక్టర్స్ను విజ్ఞప్తి చేస్తున్నా అని మీ యొక్క మేధస్సును ఉపయోగించే కంటే మా నాయకులంతా కలిసి మీతో సంప్రదింపులు త్వరలో జరుపుతాం. వీళ్ళకి ఏ విధంగా నియమ నిబంధనలు విధించి ఏ విధమైన క్రమశిక్షణ సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చి ఇంత 5 కోట్ల జనాభా కలిగిన మన రాష్ట్రంలో ఎన్నో ఏజెన్సీ ప్రాంతాలు, ఎన్నో మారుమూల ప్రాంతాలు, ఎన్నో తాండాలు, ఎన్నో విలేజ్లు, ఎక్కడ చూసినా ప్రజల నుండి మా ఊర్లో డాక్టర్ లేడయ్యా, సకాలంలో మాకు వైద్యం అందడం లేదు అని దయచేసి మీకు ప్రెజర్ లేదంటే ఇప్పుడు గంటాపదంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, దానికి మా వ్యవస్థ ప్రజలకు చెంత నుండి పని చేయడమే. కాబట్టి చెప్తున్నా, హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడొద్దండి, చెప్పండి. అనవసరమైన కార్టిజోన్స్ ఇవ్వద్దండి, చెప్పండి. అంగీకరిస్తున్నాం. మేము కూడా ఎడ్యుకేటెడ్స్ అయినాం, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఉంది. ప్రజా జీవితాలతో ఆడుకుండేకే మేమేం పని కట్టుకొని ఇవ్వద్దు, సంపాదించడం లేదు. అందులో మాకు ఒక శాశ్వతమైన మానసిక సంతృప్తి ఉంది. అది ఏంటయ్యా అంటే, ప్రజలకి ఎక్కడ ప్రభుత్వాల నుండి, క్వాలిఫైడ్ డాక్టర్స్ వ్యవస్థ నుండి వైద్య సేవలు అందలేదో అక్కడ మేముండి దానికి న్యాయం చేస్తున్నాం. అతి తక్కువ ఖర్చుతో ప్రజల మధ్య నుండి, ప్రజల చెంత నుండి అనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి ఈసారైనా ఎరగకుండా ఉండడు. కాబట్టి సత్యకుమార్ గారు మా జిల్లావాసి, నేను అనంతపురంలో రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షునిగా, రేపు జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక మెంబర్గా, ఒక నాయకునిగా మీకు కలుస్తాం. నిన్ననో మొన్ననో మా నాయకులు వచ్చి కలిసి మెమరాండమ్స్ ఇచ్చారు, తప్పులేదు. అంత మాత్రాన అది మేము తప్పని చెప్పడం లే. కానీ మిత్రులారా, సింగిల్ మెమోరాండం, ఒకే మాట, ఒకే బాట, ఒకే వ్యవస్థ, మనందరిది ఒక్కటే. ఇప్పుడు విఘ్నులైన మన సంఘ నాయకులు, అందులో ఉన్న సభ్యులు ఇది సరైనదా కాదా అని ఆలోచన చేసి దీని అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుందాం. వర్గాలు వద్దు మీకు, మా గ్రూప్ గొప్ప, మీ గ్రూప్ గొప్ప, నాకు సీఎం తెలుసు, లోకేష్ తెలుసు,
సత్యకుమార్ గారు తెలుసు, దయచేసి పక్కన పెట్టండి. అది వ్యక్తిగతమైన ఇమేజ్గా భావించండి. మీ సంఘానికి ఉన్న పరిచయాలను కూడా గౌరవిస్తాం. కానీ సమస్య సాధనకి మారుమూల చిట్ట చివరున్న రాష్ట్రంలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ ప్రయత్నం సంఘాల అభివృద్ధో నాయకుల గుర్తింపు కోసమో దయచేసి కాదు మేము చేస్తా ఉండేది. కేవలం ఈ 5 సంవత్సరాల లోపల ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. మొన్ననే అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్ఎంపీల మీద జరుగుతున్న దాడులు ఆపుతాం, తర్వాత వాళ్ళకి తగిన శిక్షణ ఇస్తాం, సర్టిఫికేట్లు ఏదో రూపంలో ఇచ్చి వాళ్ళ సేవలు వినియోగించుకుంటామని ఆయన చెప్పడం ఎంతో ఆయనకు మేము కృతజ్ఞులై ఉన్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జీవోలో మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ కూడా మోడల్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి, గ్రామీణ వైద్యం, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం, ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకున్న నిధులు ఎంతో ఆనందదాయకంగా మాకు కూడా ఉంది. రోడ్లు అంటున్నారు, వసతులు అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, ఉపాధి అంటున్నారు. 5వది కూడా ఉందండి. మంత్రివర్యులకు వేడుకుంటున్నాం, గ్రామీణ ప్రజల ఆరోగ్యం, గ్రామీణ ప్రజల ఆరోగ్యం ఇది 5వది కాదు, మొదటిది. ఆరోగ్యంగా ఉండి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి చిన్న చిన్న సీజనల్ డిసీజ్ కానీ లేదా ఇతరత్ర డిసీజులకు కానీ ఆర్ఎంపీ వైద్యుడు సకాలంలో వైద్యం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోవడం లేదు. వాళ్ళకు వచ్చే జీవన భృతి డైలీ ఖర్చు నష్టపోకుండా ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గరే ప్రజల దగ్గరే అందుతున్నాయి. దీనికి ముఖ్య కారణం మేము విన్నవిస్తున్నాం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు కూడా ఆర్ఎంపీ వైద్యులే. దీనికి ఎట్లా చేస్తే వీళ్ళ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు చట్ట పరిధిలో చట్ట విరుద్ధంగా చేయకుండా ఎలాంటి వసతులు నియమ నిబంధనలు పెట్టచ్చు అనేది ఆలోచన చేయండి. మా దగ్గర పరిపూర్ణమైన డాటా ఉంది, పరిపూర్ణమైన రీసెర్చ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి, పరిపూర్ణంగా నాటి ప్రభుత్వం మాకు ఇచ్చిన వెసులుబాటు ఉంది. 2.32 కోట్ల ఖర్చుతో సిలబస్ను ఏర్పాటు చేసి 4.32 డబ్బులు రిలీజ్ చేస్తే 2.32 కోట్లతో మహనీయుడు ఆ రోజు ఇది పూర్తి చేశాడు. దురదృష్టం ఏంటంటే మాకు సరైన టైం బాగాకే జరిగిపోయింది. ఇప్పుడు చెప్తున్నాం, మాకు చులకన కాకుండా మా సేవలకు కూడా ప్రభుత్వం గుర్తించింది. మా వృత్తిని కూడా రక్షిస్తూ ప్రజలకు మేము ఒక హెల్త్ వాలంటీర్స్గా ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్ పునాదులుగా పనిచేస్తాం. మా దగ్గర కానీ ఉన్నాయి, పిఎస్సీలకు పంపిస్తాం, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సజెషన్ చేస్తాం. నిరక్షరాస్యులైన ఎంతోమంది పేద ప్రజలకి పేరెంట్స్ పల్లెల్లో పెట్టి ఎంతోమంది ఉన్న దూరంగా ఉన్న ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, మీరు కూడా మీ క్వాలిఫైడ్ డాక్టర్లు ఆలోచన చేయండి. ఒక ఇంజెక్షన్ చేయండి అయ్యా, అమ్మకు బాగలేదంట అని పల్లెటూరులోకి ఫోన్ చేసి అక్కడున్న ఆర్ఎంపీ, మీకు తెలిసిన ఆర్ఎంపీలతో ఆ సహాయ సహకారాలు పొందుతున్నారా లేదని ఆత్మవిమర్శ చేసుకోండి. కాబట్టి ఈ వ్యవస్థను ఏ విధంగా చేస్తే వీళ్ళు ఫస్ట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా పనిచేస్తారు. వీళ్ళు మనకు కాంపిటీషన్ కాదు, వీళ్ళు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, వీళ్ళ ద్వారా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో కూడా అన్యాయం జరగకూడదు అని ఒక మంచి మనసుతో మీరందరూ కూడా తగిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వండి. తప్ప ఆర్ఎంపీని గుర్తిస్తామంటానే ఇది రాజకీయము, ఓట్ల కోసము అని చెప్పి వాళ్ళను విమర్శించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి, దయచేసి పెద్దలందరికీ, మా గురువర్యులు మీరంతా ఐఎంఏ డాక్టర్స్, మీ అందరికీ కూడా ఈ విధంగా వేడుకుంటున్నాం. మా నాయకులకు కూడా మరొక్కసారి విన్నవిస్తున్నా, ఎమ్మెల్యే మినిస్టర్లు మీ చెంతకు వచ్చినప్పుడు వాళ్ళని సత్కరించండి, మీ పరిచయాలను పెంచుకోండి. ప్రతి జిల్లాకు కూడా అధికార పార్టీలో 3 పార్టీల్లో ఎవరో ఒక ఎమ్మెల్యేను మనకు గౌరవాధ్యక్షునిగా ఎన్నుకోండి. రాష్ట్ర ఫెడరేషన్కు కూడా ఐక్యవేదికకు గౌరవాధ్యక్షుని నియమించుకుంటాం.
తద్వారా ప్రభుత్వ సంప్రదింపులకి ప్రభుత్వంతో మనం ఏదైనా ఒక మెమరాండమ్స్ ఇవ్వడానికి క్వాలిఫైడ్ ఐఏఎస్ ఆఫీసర్తో హెల్త్ సెక్రటరీలతో మనం సంప్రదించడానికి గతంలో ఉన్న ఫైల్స్ అన్నీ అందివ్వడానికి మేము నడుం బిగించుకున్నాం. మిత్రులారా, మీరు చాలామంది యువకులు ఈరోజు ఉత్సాహంగా ఈ వ్యవస్థ పూర్వాపరాలు తెలుసుకోండి. రేపు జరగబోయే మీటింగ్ అందరికీ పిలుస్తాం. సంఘాలు బయట ఉన్న సంఘాల లిస్టు కూడా తెప్పించుకున్నాం. మీకు నచ్చిన 3 ఫెడరేషన్ సమాఖ్య సీనియర్ లీడర్స్తో మీరు కలుసుకొని జిల్లాల్లో గ్రూపులుగా ఉన్న మీరంతా కాన్సెప్ట్ విషయంలో వృత్తి పరిరక్షణ గుర్తింపు విషయంలో ఏకం కావాలని ఏకమవుతారని ఆశిస్తున్నాం. ఈరోజు కూడా డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళందరికీ ఒక వెలగపూడి నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ సారాంశం ఏమంటే, ప్రభుత్వం మారింది, అధికారులు వాళ్ళకి ఏదైనా కొన్ని ఆరోపణలు లేదా ఇతరత్ర వచ్చినప్పుడు డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళందరికీ ఆర్ఎంపీలకి ఒక సూచన చేయండి, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయండి అని చెప్పి అది చేశారు తప్ప దాని ఏదో మీరు కంగారు పడిపోయి పొద్దునుంచి గ్రూపులో చేస్తున్న ఒకరు కౌంటర్లు, మనకు మనమే విమర్శలు, మనకే పొగడ్తలు, మనకు మనమే డ్యామేజ్లు అన్నీ చేసుకుంటున్నారు. అయ్యా, దయచేసి అవి ఆపండి. నేను కోరుకుంటున్నా. అనంతపూర్లో ఒక మోడల్గా చేశాం. మా డిఎంఎండ్హెచ్ఓ 2 ఉన్నారు, సత్యసాయి అనంతపురం జిల్లా. మాకు తెలపంగానే మా సెక్రటరీ, మా అధ్యక్షులు సుధాకర్ గారు అందరం కూడా కలిసి, సార్ మేము చెప్తాం, మీరు కూడా తాలూకా వైజ్ ఒక చిన్న గెట్ టుగెదర్ ప్రోగ్రాం డిఎంఎండ్హెచ్ఓ గారు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేయండి, వాళ్ళకు కూడా వివరించండి. ఈ పరిధిలోనే ప్రాక్టీస్ చేయమని. ఎక్కడ ప్రాక్టీసులు చేయకూడదని చెప్పలేదు. ఇదే మనకు ప్రభుత్వం ఇస్తాండే సహకారం, ప్రభుత్వ అధికారులు ఇస్తాండే మనకు అండదండలు. త్వరలోనే వాళ్ళకు కూడా మేము విన్నవిస్తున్నాం. మా అందరి జాబితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎంఎండ్హెచ్ఓలకి ఇచ్చి సీజనల్ వ్యాధులు, ఇంకా ఏదైనా సంక్షేమ ప్రజారోగ్య కార్యక్రమాలు, డెంగ్యూ విజృంభించింది, దానికి సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో, త్వరలో క్యాన్సర్ చాలా విజృంభిస్తుంది, మేము దాన్ని అరికట్టే దాంట్లో కూడా అవేర్నెస్ చేసే దాంట్లో కూడా పల్లెల్లో చైతన్యవంతులు చేస్తామని చెప్పి ఇప్పటికే మా సంఘ నాయకులు విబిటి రాజు గారు మరి ఇతర సంఘాలు కూడా స్టార్ట్ చేశాయి. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా ప్రభుత్వానికి తోడ్పడి ప్రభుత్వ అధికారులు, క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చుకొని వాళ్ళ సూచనలు, వాళ్ళ ద్వారా ట్రైనింగ్లు పొంది క్యాన్సర్ ఏ విధంగా ప్రబలుతుందనే దాని మీద నివారణ చర్యల్లో భాగంగా కూడా మేము ట్రైనింగ్ ప్రభుత్వం మాకు కల్పించాలని, దానికి బడ్జెట్ ఏం అవసరం లేదు. ప్యాంప్లెట్స్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, గోడపత్రికలు కావచ్చు, ఇంకోటి ఏమైతే కూడా మా యూనియన్ ప్రతి సభ్యుడు మేము ఇంత అనేది మా యొక్క బాధ్యతగా షేర్ చేసుకొని ఆ ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేస్తామని. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న మనకు లో బడ్జెట్ ఉన్న రాష్ట్రం మంది, కాబట్టి మా సేవలను, వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో దయచేసి వినియోగించుకోండి. తద్వారా ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. పల్లెటూర్లలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇది మా నైతిక హక్కు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో వ్యవస్థలు అనుభవంతో పనిచేస్తున్నాయి. అందుకు చట్టాల్లో కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి అవి మాకు వర్తిస్తున్నాయి. దానికి మేము కూడా అంగీకరిస్తున్నాం. కాబట్టి ఎంత పెద్ద జబ్బు వచ్చినా, ఎంత జబ్బు ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్, అడ్వాన్స్డ్ 4th జనరేషన్ 5th జనరేషన్ వచ్చినా జ్వరానికి పారాసెటమాల్ ఇస్తున్నారు, పడిశానికి సిపిఎంఏ ఇస్తున్నారు. చిన్న కాఫ్ కోల్డ్ మాత్రలు కౌంటర్లో ఏదైతే మందుల షాపుల్లో అమ్ముతున్నారో ఒకసారి గమనించండి. విలేజ్కి ఒక మందుల షాప్ కూడా ఈరోజు లైసెన్స్ లేదు. కాబట్టి అలాంటి చోట ఒక 10 రకాల మందులతో మేము ఫస్ట్ ఎయిడ్కి కావాల్సిన సేవలు అందిస్తున్నాం. ప్రజలను మనం దాంట్లో ఒక భావనగా, సేవగా భావించి మా యొక్క వృత్తిని కొనసాగిస్తూ
మేము కూడా మా పిల్లలు తల్లిళ్ళు పోషించుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, దీనిదేదో ఒక ఉగ్రవాద సంస్థలాగానో సంఘ వ్యతిరేకుల శక్తులాగానో మీరు దయచేసి ఆలోచించొద్దండి. ఈ దుర్మార్గమైన ఆలోచనను పక్కన పెట్టి ఈ వ్యవస్థ అనేది ఇంత పాపులేషన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో సత్యకుమార్ గారి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. నడ్డా గారికి కూడా మేము సత్యకుమార్ సార్తో కలిసి ఈ ప్రయాణంలో ఢిల్లీ దాకా దీన్ని తీసుకెళ్తాం. కాబట్టి ఇది దేశ చరిత్రలో ప్రపంచంలో ఏదో చైనాలో బేర్ ఫుడ్ డాక్టర్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉందని, ఆ వ్యవస్థకి కావాల్సిన కొన్ని ఆ జనాభాకి సేవలు అందించడానికి అక్కడ ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఉన్నాయని ఈరోజు చూడండి, విలేజ్ క్లినిక్లు పెట్టారు లాస్ట్ ప్రభుత్వం. ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండి అక్కడ వైద్య సేవలు అందించారండి చెప్పండి? ఏ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలేజ్ క్లినిక్ల్లో సేవలు చేస్తున్నారు? సరే, సీజనల్ జబ్బులు వచ్చినప్పుడు 10 రకాలైన మందులు గర్భిణీలకి ఒక పారామెడిక్ వ్యవస్థతోనే మనం సేవలు అందిస్తున్నాం. మాకున్న అనుభవం వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే ఏమీ తీసిపోదు. కాబట్టే ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు. కొంచెం ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని అరికడతాం. అందుకే ఒకే బోర్డు ఎక్కడున్న డాక్టర్స్ అనేది పెట్టుకోవద్దండి ఆర్ఎంపీలో. అదే డిజైన్ కూడా చేస్తాం. రేపు ప్రభుత్వం అంతా కూడా ఆ డిజైన్ అప్రూవల్ ఇప్పిస్తాం. మాకు కూడా మహనీయుడు శశిధర్ గారు, కలెక్టర్ ఐఏఎస్ గారు మాకు ఉన్నప్పుడు చికెన్ గున్యాలో ఇక్కడ సంఘటన జరిగితే మీరు ప్రథమ చికిత్సా కేంద్రాలను పెట్టుకోండి, మీరు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి పేషెంట్లకు అవగాహన కల్పించి రెఫరల్ చేయండి సంబంధిత గవర్నమెంట్ హాస్పిటల్స్కి లేదా ప్రైవేట్ హాస్పిటల్స్కి అని ఆ రోజు మాకు ఎంతో ఉన్నతంగా ఆయన ఐఏఎస్ అధికారి గారు బాధపడ్డాం. ఫస్ట్ బంద్ చేయించినప్పుడు తర్వాత పరిష్కారాన్ని చూస్తే ఈ పొద్దు అనంతపురం జిల్లా మోడల్గా ఉంది. ప్రథమ చికిత్సా కేంద్రం అనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అనే పెట్టుకున్నాం. మేము డాక్టర్ అని లేకుండా, డిగ్రీలు లేకుండా ప్రజలకు హానెస్ట్గా చెప్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ హెల్త్ ప్రొవైడర్స్ మేమయ్యా, మా పరిధి ఇంతే. ఏదో దగ్గులు, పడశాలు, కడుపులో మంట, చిన్న వాటికి మా దగ్గరికి రాండి. మేము కూడా బలవంతంగా ఊర్లో చాటింపులేసో లేదంటే వాళ్ళని చేయడం లే. ప్రజలు నమ్మి వస్తున్నారు కాబట్టి ఆ నమ్మక ద్రోహం చేయకోకుండా మేము సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఇది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా. దీనికి చట్టం 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 అని ఒక పరిధి నియమించేదాని ముందు ఆ చట్ట పరిధిలో గ్రామాలు ఉన్నాయా, ఆ చట్ట పరిధిలో మెడికల్ వ్యవస్థ ఉందా, వైద్య రంగం ఉందా, మనం చేయడానికి సాధ్యమవుతుందా? ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థ మనుగడ ప్రజలకు అవసరమైన వ్యవస్థ ఇది. చాలా 108, 104 ఆరోగ్యశ్రీ కంటే కూడా ఇది నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న సంస్థ. ఈరోజు 100 రూపాయల కండి 3 రోజులు మందులు వాళ్ళ కూలి వేస్ట్ కాకుండా పొద్దున్నే వాళ్ళ భర్త భార్య ఇది వస్తే 5 నిమిషాల్లో ట్రీట్మెంటు, దాని తర్వాత వాళ్ళు జీవనోపాధికి మనం అంటూ ఒక సహకారం. ఇవన్నీ ఆలోచన చేయండి. అందుకే ఇది బాగా మనసున్న మనిషి గ్రామీణ జీవన విధానం మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన్నే నాకు వేయండి కేరళ నుంచి, ఆయన వస్తే ఆయన అనుభవంతో నేను డెవలప్ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టడం మేము హర్షించదగ్గ విషయం. అందుకే ఆ ఐఏఎస్ని కూడా మేము కలుస్తాం. తేజ గారిని, కలెక్టర్ గారిని కలిసి, సార్కి ఇప్పుడు సిఎస్ఓగా ఉన్నారు, ఓఎస్డీగానేమో ఆయన కూడా విన్నవిస్తాం. ఒక కమిటీని ఏమంటాం. మేమంతా కూడా ట్రైనింగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. వీళ్ళకు కట్ ఆఫ్ పెట్టి వీళ్ళకు సర్టిఫికేట్ ఇస్తే ఒరిగేది నిజంగా ఏం లేదు, గౌరవం తప్ప. మేము కోరుకుంటాడేది కూడా ఇన్ని దశాబ్దాల మా సేవలకి ఎన్నో వ్యవస్థలకు గుర్తింపు వచ్చిందే, మాకెందుకు ప్రభుత్వాలు ఇవ్వడం లేదని మా మనోవేదన. ఈ ప్రజాస్వామ్య దేశంలో వద్దు మాకున్న స్ట్రెంత్ 25 నుంచి 30 వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో పగలు రాత్రి ప్రజల మధ్య నుండి సేవలు చేస్తున్నాం. త్వరలో ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మా సంఘ నాయకులందరికీ విన్నవిస్తున్నాం. చిన్న పెద్ద లేదు, అందరం కలిసి మనకు చిన్నదైనా పెద్దదైనా గమ్యమైన బాటైనా మార్గమైన మన గుర్తింపు, మన వృత్తి పరిరక్షణ
దీంతోనే తెలంగాణ ఆంధ్రాలో కూడా ఒక ఉమ్మడి ప్రణాళికలు తయారు చేసి అక్కడ కూడా మొన్ననే శంకర్ ముదిరాజ్ అన్నకి ఇతరత్ర మన సంఘ నాయకులందరికీ చెప్పాము, తెలంగాణ టీపీఆర్జేఏసీని అక్కడ పెట్టండి అన్నా, మేము ఇక్కడ ఏపీఆర్జేఏసీని పెడదాం. ఆ రోజు అందరం కలిసికట్టుగా చేసుకున్న ఈ జియోను ఈరోజు మనం సార్థకతగా చేసుకుందామని చెప్పి మేము చేస్తా ఉండే ఈ ప్రయాణంలో, మేము చేసే ఈ ప్రయత్నంలో మారుమూలనున్న మండల స్థాయి, తాలూకా స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి సంఘాలన్నీ కూడా ఒకే మాట మీదకి వస్తాయని ఆశిస్తూ మాకు ఈరోజు కమిటీ కోసం తయారు చేస్తున్న ప్రణాళిక, ప్రభుత్వంతో సంప్రదించడానికి కావాల్సిన ప్రణాళిక, సంప్రదింపులకు కావాల్సిన మేనిఫెస్టో, మనకు కావాల్సిన అజెండా, సంప్రదింపులకు కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా నిపుణులైన అధ్యయనం చేస్తున్నారు క్వాలిఫైడ్ డాక్టర్స్ కొద్దిమందితో చేయిస్తున్నాం. వైద్యంలో ఉన్న ఇబ్బందుల్ని అడ్డు కాకుండా మనకి గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి జరిగి మనకి ఎలాంటి అడ్డు లేకుండా, మరి ఆ పొద్దు రాజశేఖర రెడ్డి గారు మనకు 1000 గంటల ట్రైనింగ్లో ఏ వ్యవస్థ కూడా అడ్డు చెప్పలేదు. కారణం ఏంటంటే దాని మీద చిత్తశుద్ధితో ఆ రోజు దాన్ని సక్సెస్ చేయాలి తలంపుతో అందరూ కూడా ముందుకు వచ్చారు. మొన్న కొంత అపశృతి జరిగింది, 465 జీవోకి ప్రభుత్వానికి ఒక రాంగ్ మెసేజ్ పోయిందని చెప్పి యువగళం పాదయాత్రలో కూడా మేము ఎన్నో చోట్ల మన యొక్క యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా పరిపూర్ణమైన దీని మీద అవగాహన ఉంది. స్పీకర్ గారికి కూడా వేడుకుంటున్నాం. తర్వాత మా జిల్లా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ వచ్చి కలుస్తాం. త్వరలో కూడా అందరం కూడా ఈ నెలలో, ప్రభుత్వం ఏర్పడి నెల అయింది కాబట్టి వెంటనే మాదేదో చేయమని మేము కోరడం లేదు. నెక్స్ట్ సెషన్స్లో 175 మంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాం. శాసనసభ వ్యవహారాలలో ఆ కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రశ్నోత్తరాలలో కూడా మేము ఎమ్మెల్యేలందరినీ కూడా ఉమ్మడి మెమరాండం సమర్పిస్తాం కాబట్టి ఆ రోజు మా ప్రశ్నను ఆ రోజు మీరు చర్చించి జీవో రూపంగా కాకుండా చట్టబద్ధత కల్పించి మాకంటూ ఒక యాక్ట్ తయారు చేసి మా వృత్తికి సంరక్షిస్తూ మా గౌరవాన్ని కాపాడాలని మనసారా కోరుకుంటూ మన సభ్యులందరికీ, మన నాయకులందరికీ కూడా నా శిరస్సు వంచి వేడుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ సెలవు మిత్రమా, అందరూ ప్రయత్నిద్దాం, ఫలితం తప్పకుండా వస్తుంది. మనకంత మంచి రోజులు ఉంటాయి. గౌరవప్రదమైన ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనందరికీ ముందు ఎంతో ఎంతో భవిష్యత్తు ఉంది. మనం కూడా జాగ్రత్తగా మనుషుల యొక్క ప్రాణాలతో, మందులతో నయం చేస్తున్నాం. ప్రతి మందు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ప్రతి మందు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ప్రయోజనాలు ఏముంటాయి, ఇది ఇవ్వచ్చునా లేదా అనేది ఆలోచన చేసుకొని తగిన బాధ్యతాయుతంగా మన పిల్లలైతేనేమి, మనం ట్రీట్మెంట్కి వచ్చే పిల్లలైతేనేమి, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితేమి, బయట వాళ్ళు అయితేనేమి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మలుగుతారని ఏ ప్రభుత్వ అధికారితో కానీ, ఏ పేపర్ వాళ్ళతో కానీ, ఏ పోలీసు వాళ్ళకు కానీ పలాని డాక్టర్ తప్పు చేస్తున్నాడు అనేది కల్పించకుండా ఆ వ్యవస్థ ఉండాలయ్యా అని ఎంఆర్ఓలు, మనకున్న పోలీస్ యంత్రాంగం, మనకున్న వైద్యాధికారులు, టీచర్సు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది మనకు మద్దతు ఇస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజల సహకారమే మనకు ఈరోజు పట్టాగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం కూడా ఒమ్ము చేయకుండా స్వార్థ ప్రయోజనాలకు మన యొక్క వ్యవస్థను బలి చేయకుండా, మీ వెనకాల ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని సహృదయంతో మీరంతా ఆలోచించి అందరూ రేపటి నుంచి మీ యొక్క పేర్లు ఆ ఫెడరేషన్ల దృష్టికి, మీ సంఘాల దృష్టికి ఒక మీ మెంబర్ యొక్క స్టేటస్ డిక్లరేషన్ చేస్తారని, అది ఆ బాధ్యత ఈ నెలలో మేము పరిపూర్ణంగా తీసుకుంటామని, నిజమైన గ్రామీణ వైద్యులు దశాబ్దాల నుంచి మినిమం 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉండేవాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన మీరే మాత్రమే ప్రాక్టీస్ రియల్గా చేస్తూ ఉండే వాళ్ళకు మాత్రమే మెంబర్షిప్లు ఇచ్చి వారి యొక్క డాటానే మీ అసోసియేషన్స్కి చేర్చి
ఆ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జేఏసీలో భద్రపరిచి ప్రభుత్వానికి తెలియజపరుస్తామని, వృత్తి లేకోకుండా ఇదేదో తమాషగా మనం కూడా ఎవరిని పడితే వాళ్ళను ఇవ్వకోకుండా మెంబర్షిప్లో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అధిక సంఖ్యలో ఉన్న బయట వారికి మెంబర్షిప్లు ఇచ్చి మీరు ఇంకో విధంగా మీరే గొయ్యి తొక్కోకుండా న్యాయం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.